హలో ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ ఖాదర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ వాడుతున్నట్టయితే అందులో మనం వర్క్ చేస్తుంటాము. అలాగే దాని యొక్క పర్ఫార్మెన్స్లో మనకు తేడా గమనిస్తుంటాం. అది ఎందుకు జరుగుతుంది అంటే మనం సిస్టంలో కొన్ని వేస్ట్ ఫైల్స్ అయితే మనకు ఉంటాయి, వాటిని డిలీట్ చేయాలి. అప్పుడే మన సిస్టమ్ అనేది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మొదట ఆ వేస్ట్ ఫైల్స్ ఏ విధంగా తయారవుతాయి అనే విషయం కొద్దిగా అర్థం చేసుకుందాం. మనకి వేస్ట్ ఫైల్స్ మనం ఏదైనా కానీ వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ మనం సపోర్టింగ్ ఫైల్స్గా ఈ వేస్ట్ ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. కానీ మనం వర్క్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే అప్లికేషన్ క్లోజ్ చేస్తామో ఈ వేస్ట్ ఫైల్స్ అలాగే ఉండిపోతాయి అన్నమాట మన సిస్టంలో. సో ఆ వేస్ట్ ఫైల్స్ మనం ఎంతైతే వర్క్ చేస్తుంటామో ఆ వేస్ట్ ఫైల్స్ అలా ఎక్కువ పెరుగుకుంటూ పోతుంటాయి. మనం ఎప్పుడైతే ఆ వేస్ట్ ఫైల్స్ని డిలీట్ చేస్తామో అప్పుడే మనకు సిస్టమ్ పర్ఫార్మెన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూడగలరు. ఆ వేస్ట్ ఫైల్స్ అనేసి సిస్టంలో ఎక్కడ ఉంటాయి, అవి ఏ విధంగా డిలీట్ చేయాలని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్ పూర్తి వీడియో చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. సరే, మరి స్క్రీన్లోకి వెళ్దాము. మొదట వచ్చేసి విండోస్కి రన్ కమాండ్ ఓపెన్ చేసుకోవాలా. రన్ కమాండ్లో టెంపరవరీ ఫైల్స్, ఈ టెంపరవరీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేస్ట్ ఫైల్స్ అని మనకి ఇక్కడ చూస్తే చాలానే వస్తాయి. ఇక్కడ 37 ఐటమ్స్ అని చూపిస్తున్నాయి. ఓకేనా, వీటిని సెలెక్ట్ ఆల్ చేసుకొని షిఫ్ట్ డిలీట్ చేసుకోవాలి, అంటే డిలీట్ పర్మనెంట్లీ. ఓకేనా, కొన్ని ఫైల్స్ మాత్రం అవి ఇంకా ఓపెన్లోనే ఉంటాయి, సో అలాంటివి స్కిప్ కొట్టేసేయండి. ఓకేనా, చూసారు కదా, ఈ వేస్ట్ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోయాయి. మినిమం ఏవైతే కొన్ని వర్కింగ్లో ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేసేయండి, నో ప్రాబ్లం. అలాగే టెంప్ పర్సెంటేజ్, ఇది కూడా చూడండి 29 ఫైల్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకు సిస్టంలో వేస్ట్ ఫైల్స్, వీటిని కూడా డిలీట్ చేసేసుకోండి. ఏవైతే పోవడం లేదో అవి స్కిప్ కొట్టేసేయండి. సో చూసారు కదా, ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేసేనే, నో ప్రాబ్లం. ఆ తర్వాత రీసెంట్, ఇటు చూస్తున్నారు కదా, ఈ రీసెంట్ అనే ఫైల్స్లో ప్రస్తుతం అయితే ఏమి లేవు. మీరు ఉపయోగిస్తున్నట్లయితే ఇందులో కూడా ఫైల్స్ అనేది ఓపెన్ అయ్యి మనకుంటాయి, వాటిని కూడా డిలీట్ చేసుకోండి. తర్వాత ఫోల్డర్ వచ్చేసరికి PREFETH, ప్రీఫెచ్, ఇది ఉంది కదా, ఇది పర్మిషన్ అడుగుతాం, కంటిన్యూ చేద్దాం. ఇది చూడండి 221 ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వేస్ట్గా. ఓకే, ఇవే అండి. ఇవి కూడా సెలెక్ట్ ఆల్ చేసుకొని షిఫ్ట్ డిలీట్, ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేసేయండి. చూసారు కదా, మనం సిస్టమ్ పర్ఫార్మెన్స్ కోసం ఆల్రెడీ రిఫ్రెష్ అయితే కొడుతుంటారు, కానీ ఈ ఫైల్స్ ఉండడం వల్ల మీ సిస్టమ్ జంక్ ఎక్కువ అయిపోయి స్లో అయితే అయిపోతుంది, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో ఈ ఫైల్స్ని డిలీట్ చేసుకోవడం వల్ల మీరు కూడా మీ సిస్టమ్ని పర్ఫార్మెన్స్ని బెటర్ చేసుకోవచ్చు.